పిల్లలండి, బాగున్నారా? ఇది దేవుని అర్థం చూసుకుందామా? చిన్న పాట పాడుకుందామండి. నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనా సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడవై ఆరాధించెద నిన్నే, నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా. ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామండి. కీర్తనలు 15వ అధ్యాయము 14వ వచనం చూసుకుందామండి. యెహోవా మిమ్మును మీ పిల్లలని వృద్ధొందించును, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడుదురు. చక్కటి మాటలండి. ఆయన చేత ఆశీర్వదించబడిన వారికి ఇక ఏ కొదువ ఉండదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడుదురు. భూమిని ఆకాశమును సృజించాడు దేవుడు. మన కోసం అన్ని సృజించాడు. వృక్షములేంటి, ఫలములేంటి, తినే కాయలేంటి, కూరగాయలేంటి, సమస్తం భూమిలో నుంచి ఆ పంట మన కోసం దేవుడు సిద్ధపరిచాడు. మనల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు దేవుడు. చక్కటి మాటలండి. ఇలాంటి మాటలను బట్టి మనం ప్రార్థన చేద్దామండి. మరియా ఏ రీతిగా అయితే ఆయన మాటలు హృదయములో తలపోసుకొని భద్రపరుచుకొని ఉందో, ధ్యానం చేసుకుంటుందో, అలాగ మనం దేవుడి మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని తలపోసుకుందాం. ప్రభు రాకడికి కూడా మనం సిద్ధపాటు కలిగి ఉందామండి. దేవుడు రాకడ దినాల్లో ఉన్నాము. చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభువా, ఈ మాటలని మా హృదయంలో నీరుగట్టి ఫలింపు చేసి నీ రాకడికి సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నేను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.